వెల్కమ్ టు A9 టీవీ. ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దాదాపు 1000 మంది పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రత్నమహల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ భవనం వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలితంగా ఒకప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లాలో నేడు ఎయిడ్స్ కేసులు నామమాత్రంగా నమోదవుతున్నాయన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజ మాట్లాడుతూ ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడం ఒకటే పరిష్కారమన్నారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. 2016లో జిల్లాలో ఎయిడ్స్ కేసులు 16% నమోదు కాగా నేడు అది 1% తగ్గిందన్నారు. భవిష్యత్తులో ఎయిడ్స్ రహిత ప్రకాశం జిల్లాగా చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. రెడీ సార్.